బయటికి వెలికి తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళ ప్రజలు నష్టపోయారండి. వాళ్ళ జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి ఏదో అభం శుభం తెలియనటువంటి అబ్బాయి అయితే ఆయన కొత్తగా ఏదో బైక్ కొనివ్వచ్చు, కారు కొనివ్వచ్చు తప్ప ప్రజల ఆస్తులను కానీ, అగ్రిగోల్డ్ ఆస్తులను కానీ దారాదత్తం చేయమనేసి ఇప్పుడు జోగి రమేష్ మంత్రి గారికి హోదాలో ఏమైనా ఈయన ఉన్నారు. రాసిచ్చారండి? మంత్రి హోదాలో ఉన్నారు ఈయన. ఈయనకు తెలియకుండా, ఈయన కాకుండానే వాళ్ళ అబ్బాయి కొనుక్కుంటాడా? ఈయన ఒత్తిడి చేయకుండానే అధికారులు ఆ పని చేస్తారా? సార్ ఇక్కడ ఒక కార్డు వాడుతున్నారండి వైసీపీ వాళ్ళు. ఎక్కడికక్కడ వాడేదంటే కక్ష సాధింపు, కక్ష సాధింపు. వీళ్ళు ఏమైనా సత్య హరిశ్చంద్రుడికి ఏమైనా కజిన్ సిస్టర్స్, కజిన్ బ్రదర్స్ అండి కాదు, వీళ్ళు ఏమైనా ఏమి వైసీపీ చేయకముందే నాయకులు అందరూ కక్ష కూడా? సాధింపు అంటున్నారు. మరేదో చర్యలు మొదలు పెడితే ఇంకా ఏమంటారో తెలియదు ఇంకా. సార్ అనేవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు కానీ ఖచ్చితంగా వీళ్ళకైతే మాత్రం ప్రతి వైసీపీ నాయకులు ఎవరైతే ఈ కబ్జాలకి పాల్పడ్డారో, ప్రజల ఆస్తులను దోపిడీ చేస్తారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షలు పడాలి. వీళ్ళని ఈడ్చుకెళ్లి జైల్లో పడేయాల్సినటువంటి అవసరం ఉందండి. వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు చాలా మంది, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత దౌర్జన్యాలు చేశారనేది వీళ్ళందరికీ కూడా కింద స్థాయి నుంచి ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే సార్, ఎక్కడికక్కడ ప్రక్షాళన మొదలు పెట్టినప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాలి సార్. మేము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కింద స్థాయి నుంచి ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మీరు బదిలీల మీద వెంటనే మార్చాలి సార్. లేకపోతే కనుక ఎక్కడైతే ప్రక్షాళన మొదలు పెడుతూ ఉన్నామో చాలా మంది అధికారులను ఇంకా వీళ్ళు వైసీపీ నాయకులు గుప్పిట్లో పెట్టుకొని ప్రక్షాళన అనేది జరగనివ్వకుండా ఈ అధికారులు అనే వాళ్ళు ఇంకా వైసీపీ నాయకులకి కొమ్ము కాయడం వల్లే వీళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి దోపిడీ కూడా వెలికి తీయడానికి చాలా టైం పడుతుంది. ప్రతి కేసుని కూడా నీరు గార్చేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళు విపరీతమైనటువంటి డబ్బు సంపాదన, చాలా మంది అధికారులు మరిగేశారు. అలాగే ఈ వైసీపీ నాయకులు కూడా ఎంతైనా డబ్బు పెట్టి అధికారులు కొనేటువంటి అవకాశం ప్రతి చోట, మా కాకినాడ జిల్లాలో అయితే చాలా విపరీతంగా దీన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లో చాలా మంది అధికారులు ఎలా పనిచేస్తున్నారనేది కూడా మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగానే దిగువ ఓకే, స్థాయి నుంచి కింద రైట్. స్థాయి నుంచి కూడా అధికారులు అనేవాళ్ళు ఖచ్చితంగా విఆర్ఓ దగ్గర నుంచి అందరూ కూడా బదిలీలు జరగాలి సార్. నేను చెప్తున్నాను ఇదైతే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఒక ప్రక్షాళన తీసుకురావాలనుకుంటుంది. అలాగే ప్రజల ఆస్తులు కాపాడాలనుకుంటుంది. ఈ అవినీతి పరుల్ని కాళ్ళు ఈడ్చుకెళ్లి జైల్లో పెట్టాలనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా రైట్ అండి, రైట్. నిర్ణయాలు అయితే తీసుకోవాలి. యాక్షన్ అయితే ఉండాలి సార్. వీళ్ళనైతే మాత్రం క్షమించేటువంటి ప్రజలు క్షమించలేదు. ప్రభుత్వం ఎందుకు క్షమించాలి సార్ వీళ్ళని? ప్రజలు క్షమించలేదు కాబట్టి ఇవాళ వైసీపీ గవర్నమెంట్ కి 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు వైసీపీ మాకు వద్దని పంపించేశారు. పంపించేసినప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ వీళ్ళని క్షమించేటువంటి ఓకే అండి, పరిస్థితి రైట్. ఉండకూడదు. వాళ్ళు జోగి రమేష్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, ఎవరికైనా సరే కానీ ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతే వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు అయితే మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి. రైట్ అండి. సత్యమూర్తి గారు ఏం చెప్తారు? రెండు అంశాలు. ఒకటి, గతంలో లోకేష్ పైన కూడా ఆరోపణలు చేశారు ఈయన. ఏదో కబ్జాలని, ఏదో అని, ఐలాండ్ అని, ఇవన్నీ ఆరోపణలు. ఒకటి